సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు కామెంట్లో ఏం పెడుతున్నారంటే, గురువుగారు దక్షిణం పశ్చిమ గోడలను ఆనుకొని ఒక షెడ్ వేసుకోవచ్చా? సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. దక్షిణం పశ్చిమం గోడలు రెండు కాంపౌండ్ వాళ్ళు వాడుతూ వేసుకుంటే నైరుతి కప్ అవుతుంది. నైరుతి కప్ అవుతే ఆ స్థలానికి బలం మంచి పెరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ షెడ్ ఇంటి గోడను ఆనుకోకూడదు. లేదు ఊరికే షెడ్డే కట్టుకుంటున్నావు, మొత్తం అంతా ఓపెన్ ఉంది, బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. స్లోప్ మాత్రం తూర్పుకో లేకపోతే ఉత్తరానికి వచ్చేలాగా వేసుకోవాలి. కానీ రెండు గోడలు వాడుతున్నాం, దక్షిణం వైపు స్లోపు లేదా పశ్చిమ వైపు స్లోప్ వేస్తామంటే దానివల్ల చాలా చెడు ఫలితాలు ఉంటాయి. చాలామంది షెడ్ వేస్తూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటారు, మధ్యలో దక్షిణం పశ్చిమం గోడల నైరుతి బలం పెరుగుతుందనేది షెడ్ కట్టేస్తారు. ఆ ఎల్ షేప్గా ఓ షెడ్ వేస్తారు, అది కాస్త ఇంటికి టచ్ అయిపోతుంది. దాంతో ఇంకా వాస్తు లేదు ఏం లేదని తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి టచ్ అయింది కాబట్టి నైరుతి పెరిగిన దోషం ఏర్పడిపోయింది అక్కడ. ఆ దోషం చాలా ఇబ్బంది పెడుతుంది, ప్రాణాంతకంగా మారిపోతుంది. అస్తమానం ఇంట్లో పోట్లాట్లు, అండర్స్టాండింగే ఉండదు, ఎంత చేసినా ఏం మిగలదు, మనిషి విసిగిపోతాడు ఇంకా. సో దక్షిణ పశ్చిమ గోడలు వాడుతూ వేసుకోవచ్చు. వేసుకోవడంలో జాగ్రత్తగా వేసుకుంటే మంచి వాస్తు రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.